లైక్ మీ కాలేజ్ టైంలో పాటలు విని పాడుకునే మ్యూజిక్ సింగర్ని లైక్ బాలసుబ్రహ్మణ్యం గారు ఇలాంటి వాళ్ళ పాటలు బాగా విని ఉంటారు. అలాంటి వాళ్ళతో మీరు మ్యూజిక్ డైరెక్టర్గా కూర్చొని పాడిస్తుంటే అప్పుడు ఫీలే మీకు? నేను ఎప్పుడు యాక్చువల్గా ఒకటి ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఫస్ట్ చాలా భయం ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత పెద్ద సింగర్తో పాడిస్తుంది. ఎందుకంటే వీఆర్ నాట్ అప్ టు ద మార్క్ అన్న ఫీలింగ్ ఎక్కువ వస్తుందండి. భయం వేస్తుంది. ఎందుకంటే అలాంటి పెద్దవాళ్ళతో పాడుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మనం ఏమన్నా ఎంతవరకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసి పాడించాలి. ఎలాగంటే అంటే పెద్దవాళ్ళకి మనకి ఎక్స్ప్లెయిన్ చేయనవసరం కూడా లేదండి. బాలుగారు లాంటి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమి ఉండదండి అక్కడ. దే ఆర్ షూర్ షార్ట్గా ఇలా పాడొచ్చామా అని అడిగేస్తారు. ఇలా పాడొచ్చామా, చాలా బాగుంది సార్ అనాల్సిందే, ఆప్షన్ లేదు. ఇంకోటి ఏంటంటే అంత బాగుంటుంది. అవును. అలా పాడిస్తున్నప్పుడు చాలా అంటే ఒక వేరియేషన్ వస్తుందండి మనకు. ఒక ఇది కానీ ఎక్కువ పులకింత ఉంటుంది ఎక్కువ, అంటే గూస్ బంప్స్ రావటం. నేను పాడిస్తున్నా, అసలు నేను పాడిస్తున్నా ఫీలింగ్ ఉండదు. ఇంకోటి వాళ్ళు నా దానికి పాడుతున్నారన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అవసరం లేదండి. అంటే అంత ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు మనల్ని రాగానే మనల్ని రిసీవ్ చేసుకోవడం, మన పాట వాళ్ళు పాడాలని వాళ్ళకి. ఇంకా నేను పెద్ద అయిన తర్వాత అంటే ఒకవేళ అంత స్ట్రెంత్ వస్తే మనం కూడా ఇలా ఉండాలేమో, ఒదిగి ఉండరు అంటారు కదండి, అలాగా వీ హ్యావ్ టు బీ లైక్ దట్. అంత అవసరం ఉండదండి వాళ్ళకి. ఏం అవసరం ఉంటుందండి. దే ఆర్ ఆల్ ఫుల్ఫిల్డ్ విత్ ఆల్ ద ఇది వాళ్ళకి. ఆయన కూడా అలా పాడుతున్నారంటే నేను ఎప్పుడు గూస్ బంప్స్ ఉండేవి నాకు. అంటే నేను పాడిస్తున్నా అనేది ఎప్పుడు లేదు నాకు. ఐ ఫీల్ లైక్ దే ఆర్ సింగింగ్ ఫర్ మై మ్యూజిక్. దట్స్ ఏ గ్రేట్ పీపుల్. అంటే ఇప్పుడు లెజెండ్ ఇదండి సింగర్ అలాంటి వాళ్ళు, బాలుగారు లాంటి వాళ్ళు. సో హ్యాపీ ఈ రోజుకి. నేను ఎప్పుడు తలుచుకుంటాను. ఈవెన్ హరిహరన్ గారు, ఆయన ఎప్పుడు గమకాలు వేస్తే మేము పడిపోయామండి స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో ఎక్కువ. ఆయన ఎప్పుడు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సాంగ్ నేను పాడేవాడిని ఎక్కువ. గిటార్ పడితే ఆ పాటే పాడేవాడిని. తు హీరే తు హీరే తెరా బినా మే కైసే జీऊं ఆజా రే అరే రా రే దా రే చాహత్ తు యా ఫిర్ జగర్ ఇవన్నీ ఆయన వేస్తారు. తెరే ఇవన్నీ అంటే బేసిక్గా అలాంటి వాళ్ళతో మనం పాడిస్తున్నప్పుడు మన దానికి వాళ్ళు పాడుతున్నారనే చిన్న ఫీలింగ్ ఉంటుంది. నాకు భయం ఎక్కడంటే వీళ్ళు ఇలా పాడేస్తున్నారు ఏంటి అద్భుతం. అంటే ఆయన అందరి దగ్గర ఎలా ఉంటారు వాళ్ళు. దే ఫీల్ వెరీ ఫ్రీ, హ్యాపీగా ఉంటారు. వాళ్ళు పాడుతుంటేనే మనకు పొలకింత వచ్చేస్తుంది. ఏం పాడినా బాగుంటుందండి. అదే ప్రాబ్లం. అది మ్యూజిషియన్గా మనం ఏమీ చేయలేము వాళ్ళ ముందు అన్నట్టుంటుంది. ఎందుకంటే ఆ బ్యూటీ ఉంటుందండి వాళ్ళు సింగింగ్లోనే. ఆ బ్యూటీ ఫాస్ఫరస్ కదండి, మత్తు వేస్తే పడిపోయేది, అలా ఉంటుంది. దగ్గర వచ్చి గట్టిగా పాట పాడేస్తుంటే మూసి పడిపోవచ్చు. అలాగే పాటలు విని మత్తులోకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మర్చిపోయారు. సో అలాగే డైరెక్ట్ మన ముందు వాళ్ళు పాడుతుంటే, మన సాంగ్ పాడుతుంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏం చేసినా అసలు చిన్న ప్రాబ్లం ఏంటి నాకు భయం ఏంటంటే లిరిక్ ఏమన్నా తప్పు పాడించేస్తానేమో అని భయం. ఆ మైమరుపులో ఇలాగ పెట్టేచ్చాను. అంటే అలా భయం ఉండేది నాకు. ఇప్పుడు నాగేశ్వరరావు నువ్వు బాగా మత్తులో పడిపోయి లిరిక్ ఇష్టానుసారం పాడించు నువ్వు. నేను మనసారి సార్ అది నా సార్ అనేవాడు. సార్ ఉత్త నానేసాను సార్ మాట అంటే అది ఒకటి ఉంటుంది. ఆయన అంటే వాళ్ళు ఏంటంటే మైమూరుపులో పాడేశారు. సార్ అది ఉత్త నానేసాను సార్ కానీ మళ్ళీ అలాగే చాలా ఒక బ్యూటీ అయితే ఉంటుందండి. ఎట్లా అంటే ఆ ఎసెన్స్ని మనము లోపరుచుకుంటారంటారు కదా. సో అలాగా ఆ హ్యాపీనెస్లో, తన్మయత్వంలో మనకు అవన్నీ తెలీదు. ఫిలిం ఏంటి ఇవన్నీ బిడే చెత్త పట్టు జరదా బిడ బెగ్గించి కొట్టు అని రావడం కలిచోడట్టు కాలర్ అయ్యొద్దు నీ జబ్బల దాకా